మంచి వాసన ఉన్న స్థలంలోనికి అనేకులు ఆకర్షింపబడుతూ ఉంటారు. నీ దగ్గరికి అనేక మందిని దేవుడు ఆకర్షించటానికి దేవుని అందు భయం అనేది నీలో కలుగజేశాడు. భయపడు, పాపము చేయకుండా ఉండు. భయపడు, పరిశుద్ధత నీలో నిత్యము నిలిచి ఉంటుంది. భయపడు, మంచి సువాసన కలిగిన వ్యక్తిగా లోకంలో నీవు జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. దైవ సేవకులు భక్త సింగయ్య గారు చనిపోయి చాలా కాలమయ్యాది. అయినా మనం ఇంకా ఆ దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం. దినకరయ్య గారు చనిపోయారు, దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా పాల్ యాంగేచో గారు చనిపోయారు, బిల్లి గ్రాహం గారు చనిపోయారు, ఏసన్న గారు చనిపోయారు. ఆ భక్తుల గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. వారిలో నుండి వచ్చిన ఆ పరిమళ సువాసన ఇప్పుడు కూడా ప్రజలు అనేక మంది ఆగ్రహిస్తూ ఉన్నారు. ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడంట, ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడు, ఆ దైవ సేవకుడు ఎంత ప్రార్థనాపరుడు, ఆ దైవ సేవకుడు ఎంత ప్రార్థనాపరుడు. దైవజనులు నిరీక్షణ గారు చెప్పారు డిఎల్ మూడీ గారి గురించి. దయచేసి గమనించాలి. ఎప్పుడో డిఎల్ మూడీ గారు, ఈ రోజున దైవ సేవకులు నిరీక్షణ గారు మాట్లాడటానికి దేవుని అందైన భయం సువాసన ఇచ్చేది. ఆయన యందు భయం కలిగి ఉండు, అనేకులకు మంచి వాసనగా ఉంటావు. నువ్వు అనేకుల్ని ఆకర్షించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు.